మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రైవేటు పరం చేయాలి అని చూస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలి అనే ఆలోచనకు దిగుతారు అని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం అంటే మహిళలకు ఉచిత బస్సు పథకానికి మంగళం పాడ్డమే అంటున్న వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేత పివి సురేష్ నుంచి మా విశాఖ ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ మరొకసారి తాను సీఎంగా అయిన తర్వాత ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ఇదే అంశాన్ని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తున్నట్లు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనగల నారాయణ ఇటీవల కాలంలో ప్రకటించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఆర్టీసీని కాపాడుతామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమంటున్నారు. అసలు మనం చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఎప్పుడూ కూడా ప్రైవేటు పరం చేయడానికే మొగ్గు చూపుతారన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇది 4th టర్మ్, 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఎలక్షన్లో ఇచ్చిన ఒక హామీని నిలబెట్టుకోరు, కళ్ళబొల్లి మాటలు. ఈరోజు కొనగల నారాయణ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, 1000 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులని తీసుకొస్తున్నాం అని. సంతోషం, తీసుకురండి, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి రాష్ట్రానికి ఉంది, తీసుకురావడం ఎవరో తప్పు పట్టట్లేదు. మేము అడుగుతుంది కానీ ఈరోజు ఆర్టీసీ కార్మికులందరూ అడుగుతుంది ఒకటే క్వశ్చన్, ఏంటి ఆ బస్సులు ఎవరు రన్ చేస్తారు? నారాయణ గారు ఏం చెప్తున్నారు? కొనగల నారాయణ గారు చాలా తెలివితేటలుగా, ఆర్టీసీలో డబ్బులు లేవు, ఒక బస్సు కొనాలంటే 1.5 కోటి అవుతుంది, 1000 బస్సులు కొనాలంటే 1500 కోట్లు అవుతుంది. మొత్తం ఈరోజు ఆర్టీసీలో సుమారుగా 11,000 బస్సులు రన్ అవుతున్నాయి. 11,000 బస్సులు రన్ అవుతున్నప్పుడు ఈ 11,000 బస్సులను రిప్లేస్ చేయాలి అంటే కొన్ని వేల కోట్లు అవుతాయి, 15,000 కోట్ల వరకు అవుతుందని ఆయన చెప్పడం, దానిలో తప్పేం లేదు. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, ఏదైతే బస్సులు తీసుకుంటున్నారో వాటిని ఆర్టీసీ వాళ్ళతో నడిపిస్తే ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కానీ, అక్కడ మెకానిక్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, డిపోస్ కానీ కొన్ని 100,000 ఉన్నాయి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నమ్మకం, ఏంటి సేఫ్టీగా ఇంటికి చేర్చుద్ది అని. అలాంటి తీసేసి ప్రైవేట్ యాజమాన్యానికి ఇస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా మరి ఎందుకు వాళ్ళు కామ్గా ఉంటున్నారు నాకైతే తెలియదు, కానీ కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేశారు. అసలు ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి కార్మికుడు కూడా రోడ్డెక్కి ఫ్యూచర్లో జరిగేది. ఇప్పుడు కలబల్లి మాటలు చెప్తారు, స్టీల్ ప్లాంట్ చూసాం కదండి, ఇప్పుడు 10,000 మంది తీస్తారు అంటే ఆయన ప్రైవేటైజేషన్ చేయను అంటాడు, కానీ కింద నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ పోతాడు. అంటే పొగబెట్టి రూమ్లో ఫుల్గా పొగబెట్టి వదిలేస్తే ఆటోమేటిక్గా మనుషులు బయటకు వెళ్ళిపోతారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ని ఏ విధంగా నిర్వహించేశారో అంతకన్నా దారుణంగా ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదో భవిష్యత్తు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో 1,000 కోట్ల ఆస్తుల్ని ఏ విధంగా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఎప్పటికైనా మానుకోవాలని మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు. ఇక ఆర్టీసీలోని ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టడం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరాన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.